ఈ ఉదయం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ఎంతమంది మీ జీవితాలు విసిగిపోయి ఉన్నారు, అలసిపోయి ఉన్నారు? కొన్నిసార్లు అనిపిస్తుంది రక్షణ అనేది దేవుడిచ్చే వరం. విశ్వాసం ద్వారా కృపచేత మనం రక్షించబడతాం. రక్షణ లేని బిడ్డలు దేవుని కృప నీ దగ్గరకు వస్తుంది. రక్షణ అనుభవంలోకి ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. కొందరి జీవితాల్లో ఏం అడిగినా ఏం జరగట్లేదని దిగులు, చింత. కానీ దేవుడు మనకు అన్యాయం చేయండి. దేవునితో కనెక్ట్ అవ్వాలి. మీరు అవసరత కొరకు దేవుని దగ్గరికి వెళ్ళడం కాదు, ఎప్పుడు దేవునితో ఉండాలి కదా. కనెక్షన్ అనేది ఏదో పరిస్థితులను బట్టి ఎవరన్నా మన దగ్గరకు వచ్చి అవసరం తీర్చుకోవడానికి వస్తే అక్కర కొరకు వచ్చారంట, అలా ఉండదు. దేవుని దగ్గర మన సాక్ష్యం, దేవునితో ఎప్పుడు కనెక్ట్ కావాలి, ఎప్పుడు ఆయన్ని ప్రేమించాలి, ఎప్పుడు ఆయనతో మాట్లాడాలి, మన వేదన బాధలు కూడా పంచుకోవాలి కదా. అందుకే మీ అందరికీ దేవుని వాక్యం చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం 2వ మాట, నా తండ్రిని ఆయన నా నామం ఏమడిగినను మీకు నిశ్చయం అనుగ్రహిస్తా. ఏమడిగినా నిశ్చయముగా యేసయ్య పేరట తండ్రిని ఏది అడుగుతావు నిశ్చయముగా నీకు ఇవ్వబోతున్నాడట. ఈరోజు రిసీవ్ చేసుకో ఆ మాటని, ప్రార్థనలు గడుపు, ప్రభుతో ఉండండి. ప్రతి కట్లు తెంచబడబోతాయి. తండ్రి రక్షణ లేని వారికి రక్షణ, రోగులకి స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, ఆయన అప్పులు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, కోర్టు కేసులు, గర్భఫలం లేని స్థితి, ఎవరెవరి బంధకములు ఉన్నారు విడిపించండి. ఇతర దేశాలు మా ప్రియులందరికీ కాపాడండి అయ్యా. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. ఈరోజు ఎవరెవరైతే నాయన ఏ సమస్యలతో ఈ యొక్క వాగ్దానంలో ప్రార్థనలు ఏకీపిస్తున్నారు అందరికీ విడుదలని, అద్భుతాన్ని జరిగించి నిశ్చయముగా గొప్ప కార్యం చేసి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.